దందాలు సహజ వనరుల దోపిడీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ నేతలు కొట్టేశారంటూ లిస్టు చదివారు చంద్రబాబు. కబ్జాలపై త్వరలో గుజరాత్ తరహా చట్టం తెస్తామంటూ ప్రకటించారు. 4వ వైట్ పేపర్పై వైసీపీ రియాక్షన్ ఏంటి? ఇదే అంశంపై మన బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనసభ్యులుగా ఉన్న చంద్రశేఖర్ గారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. చంద్రశేఖర్ గారు, మనం చూసాం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 3 శ్వేతపత్రాలు విడుదల చేసింది. పోలవరం, అమరావతి, విద్యుత్. ఇప్పుడు 4వది స్పెసిఫిక్గా వైసీపీ నేతల అంశాలను ప్రస్తావించేది నేరుగా. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా భూదందాకు పాల్పడ్డారు, సహజ వనరుల దోపిడీ జరిగింది, గనులు, ఇసుక, కాదేది కబ్జాకు అనర్హం, కాదేది సంపాదనకు అనర్హం అన్నట్టుగా వ్యవహరించారని నిన్న 4వ శ్వేతపత్రంలో స్వయంగా ముఖ్యమంత్రి చాలా అంశాలు ప్రస్తావించారు. కొన్ని లిస్టులు కూడా చదివారు. ఈ ప్రాంతాల్లో ఈ విధంగా జరిగింది, ఇన్ని ఎకరాలు దోచేశారు, ఈ విధంగా లబ్ధి చేకూర్చారు అని. ఏం చెప్తారు సార్ 4వ శ్వేతపత్రంపై? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు. 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభోదయం. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చినటువంటి హామీలు నేను నెరవేర్చలేను అని ఆయన చెప్తున్నటువంటి విధానం ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు చేస్తున్నటువంటి ఈ శ్వేతపత్రాలు అనేటటువంటి ఒక బూటకపు వ్యవహారాన్ని గాని గమనిస్తే, శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధాలు వారు వల్లిస్తూ వారి యొక్క స్థాయిని కూడా వారు మరచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గాని, వారు చేస్తున్నటువంటి ఆటలైతే రాష్ట్రంలో ఇసుక విధానం బ్రహ్మాండంగా కొనసాగినటువంటి మాట వారి మాటల్లోనే తేటతెల్లం అయిపోతుంది మా ప్రభుత్వంలో. ఎందుకంటే మా ప్రభుత్వం దిగిపోయేటప్పుడు 75 లక్షల టన్నులు ఇసుక ఆ యొక్క రీచ్ల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నట్టుగా చూపించడం జరిగింది. రికార్డ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ వారు కొత్తగా వారు విడుదల చేసినటువంటి వారి యొక్క ఈ రికార్డ్స్ ప్రకారం మాత్రం 40 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం దగ్గర ఉంది అని వారు చూపించారు. అంటే మిగిలినటువంటి 30 లక్షల టన్నుల ఇసుకని మధ్య దళారులు లేపేశారు. అది ప్రభుత్వమే వారు చాలా క్లియర్ గా ఒప్పుకుంటున్నారు. ఇసుక ద్వారా 4,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఖజానాకు అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మా ప్రభుత్వం అయితే, ఇవాళ అదే ఇసుకని ఫ్రీ పేరుతోటి దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకందరికి అర్థం అవుతుంది. ఉచిత ఇసుక పేరుతోటి వాగ్దానాలు చేసి ఉచిత ఇసుక ఇస్తున్నాము, ఇవ్వబోతున్నాము అని ప్రజల్ని యామార్చి, ఇవాళ ప్రజలు ఉచితంగా ఇసుక ఎందుకు ఇవ్వట్లేదంటే, మీకు ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నావా, లేకపోతే మీ ఇళ్లు కట్టిస్తామన్నావా అని వారి మీదే చెలక్తులు వేస్తున్నటువంటి పరిస్థితిని కానీ ఒకసారి గమనించినట్లయితే, పోలవరానికి ఏ విధంగా అయితే 4 సంవత్సరాల దాకా కట్టలేము అని తిలోదకాలు ఇస్తూ ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారో, అదే విధంగా ఉచితాల పేరుతోటి వారు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలనేది అనేటటువంటి మాటని కప్పిపుచ్చటానికి ఈ శ్వేతపత్రాల పేరుతోటి అబద్ధపు అసత్యాలను ప్రచారం చేసుకుంటూ నిత్యం ప్రజల యొక్క అటెన్షన్ ని మరల్చేటటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇంకోటి కానే కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. వారు ఇచ్చినటువంటి ఆ యొక్క భూములకు సంబంధించినటువంటి శ్వేతపత్రాల విషయంలో కూడా వారు మాట్లాడుతుంది చాలా పొరపాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా అద్భుతంగా భూ సర్వే చేసింది. భూ సర్వే చేయడం వల్ల ఎవరి భూమి ఎక్కడ ఉంది, ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది, ప్రజల యొక్క పేదల యొక్క భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవంతా ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ అదే గాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని గాని అమలు పరిచినట్లయితే, నీతి ఆయోగ్ సూచించినటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని గాని అమలు పరచడంలో కానీ వీరందరూ ప్రతిపక్షాలు కూడా సహకరించినట్లయితే, ఒక మంచి విధానంతో అమలు పరిచినట్లయితే, రేపనే రోజు భూములకు సంబంధించినటువంటి వివాదాలు వచ్చే అవకాశమే ఉండేది. చంద్రశేఖర్ గారు, మీ ఓటమికి దారి తీసిన ప్రధాన కారణాలు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి కదా. ఆ యాక్ట్ పేరుతో మీరు మరో భూదందాకు సిద్ధమయ్యారన్న ప్రచారం విపక్షాలు చేశాయి, ప్రజలు కూడా విశ్వసించారు. మళ్ళీ ఇంకా అదే కరెక్ట్ అని ఎలా అంటున్నారు సార్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు సార్. ఈ ప్రపంచంలో రోజు సత్యాన్ని కూడా రోజు పలుకుతూనే ఉండాలి, లేకపోతే అసత్యమే సత్యంగా మారి ఈ ప్రపంచాన్ని దహించి వేస్తుందని చెప్పినటువంటి బాబాసాహెబ్
అంబేద్కర్ గారి మాటలు కూడా ఈ రాష్ట్రానికి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఎందుకంటే ఉమ్, భూ సర్వే అనేది చేయడం వలన భూమి ఎవరి పేరు మీద ఉంది అనేది బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్, భూమి ఎవరి పేరు మీద ఉందో తెలిసినట్లయితే, దానికి హక్కు కల్పించినట్లయితే, రేపనే రోజు ఎవరు కూడా భూ కబ్జాదారులు గాని లేకపోతే అక్రమంగా భూమిని కొట్టేసేటటువంటి కేటుగాళ్లు గాని ఆ భూమి జోలికి వెళ్లకుండా ప్రభుత్వమే వారికి భీమానిచ్చి ప్రభుత్వమే వారికి భద్రతను కల్పిస్తుంది. ఉమ్. పేదవాడు ఏ విధంగా భూమిని నష్టపోయేటటువంటి పరిస్థితి రాదు. అయితే ఉమ్. అలాంటి గొప్ప కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి అంటే మీరు చెప్పడం ఫోటో వరకు వేశారు, బాగానే ఉంది. భద్రాల మీద చంద్రశేఖర్ గారు ఫోటో వేశారని తప్పుడు ప్రచారం చేశారు. చంద్రశేఖర్ గారు మీరు తప్పుడు ఎప్పటి నుంచి ప్రచారం రాజకీయాల్లో చేసి, ఉన్నారు? విష ప్రచారం ద్వారా అమరావతిలో కొట్టివేసినటువంటి వారి కాదు భూములు. కాదు మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారు. అంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచి యాక్ట్, విపక్షాలు దుష్ప్రచారం చేశాయని మీరు ఇప్పటికీ చెప్తున్నారు. నీతి ఆయోగ్ ఆలోచన చేసింది ఒక్కటి, మీరు చేసింది ఒక్కటి అనేది కదా ప్రధాన ఆరోపణ. మీరు కొన్ని ఆల్టర్ చేశారు, ఇక్కడ మీరు కొన్ని మార్చారు ఆ పాలసీలో. అది కొంత సతీష్ గారు, అనుమానాలకు దారితీసేటట్టుగా సతీష్ ఉంది కదా గారు, మీ పైన ఆరోపణ. సార్, ఉమ్, ఫోటోలు వేశారు అనేటటువంటి తప్పుడు ప్రచారం కాకుండా ఉమ్, భూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఈ ప్రతిపక్షాలు చేసినటువంటి ఒక మంచి ప్రజలకు అర్థమయ్యేటటువంటి ఒక వారు చెప్తున్న విధంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నిబంధన గాని నియమం గాని ఏదన్నా ఉంటే ఒకటి బయట పెట్టాలి కదా. ఫోటోలు వేయడం అనేది ప్రధానమంత్రి గారు వేసుకున్నారు, చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు వేశారు, చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రభుత్వ పథకాల మీద వారు ఫోటోలు వేశారు. ఇదంతా కూడా గతం నుంచి జరిగినటువంటి వ్యవహారమే, కొత్తగా వచ్చిన వ్యవహారం కానీ కాదు. వారు వేస్తే పాస్ మాత్రం పుస్తకాల మీద అద్భుతం. ఫోటోలు, సర్వే రాళ్లపైన ఫోటోలు అవన్నీ కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా కొంత పెదవిరుపు కారణమయ్యాయి కదా చంద్రశేఖర్ గారు. సార్, ఇప్పుడు నార్మల్ రాళ్లు గాని వేస్తే ఉమ్, అది ఎవరైనా తీసుకొచ్చి వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం ద్వారా వచ్చిన రాయి గాని వేస్తే అది ప్రభుత్వం వేసినటువంటి హద్దుగా పరిగణలోకి తీసుకోబడుతుంది అనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి మాట వాస్తవం. నిజంగా మీకు అలాంటిది నిజంగా ప్రజలకి నచ్చలేదు అనుకుంటే మీరు మార్చి వేరే రాళ్లు వేసి ఉమ్, మీరు మీ ఫోటో వేసుకోకుండా ప్రజలకి ఇది పారదర్శకంగా మీరు చేసి పెట్టొచ్చు కదా. ఎందుకు చేయట్లేదు? ఉమ్, ఎందుకంటే అమరావతి పేరుతోటి కొట్టివేసినటువంటి భూముల్ని Okay. మీరు రక్షించదలుచుకున్నారు. ఉమ్, గీతం యూనివర్సిటీలో కొట్టివేసినటువంటి భూముల్ని మీరు రక్షించదలుచుకున్నారు. మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు 2014 నుంచి 2019 వరకు కొట్టివేసినటువంటి భూముల్ని అదే గాని పేదవాడికి హక్కు కల్పిస్తే మీ నాయకుల దగ్గర నుంచి ఆ భూములన్నీ కూడా లాగివేయబడతాయి కాబట్టి వాటిని అడ్డుకున్నారు. అంతే తప్ప ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం అది. మీరు ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నారు, మరి ఎన్డీఏ యొక్క నిర్ణయాలను మీరు వ్యతిరేకిస్తుంటే చట్టసభల్లో కూడా పార్లమెంట్ సాక్షిగా కూడా దీని మీద వ్యతిరేకించండి. నేను ఇందాక అదే అడిగాను. ఈ రాష్ట్రంలో నీతి ఆయోగ్ ప్రపోజల్ వేరు, నీతి ఆయోగ్ ఆలోచన వేరు. మీరు ఇక్కడ మీరు కొన్ని చేంజెస్ చేశారని కదా మీ పైన ఆరోపణ. సార్, మీరు ఆ చేంజ్ చేసేటప్పుడు ప్రజలకి చెప్పండి. ఉమ్, నిజంగా అలాంటి తప్పులు కానీ జరుగుంటే ప్రజలకు వివరించాలి కదా. Okay. తప్పు జరగలేదు కాబట్టే ప్రజలకు Okay. వివరించలేరు కాబట్టే ఆ టైటిలింగ్ యాక్ట్ నే రద్దు చేసి వారు లబ్ధి పొందాలనుకుంటున్నారు కాబట్టే ఇవాళ వారు మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారి శ్వేతపత్రంలో గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూ కుంభకోణం గురించి ఎందుకు మాట్లాడలేదు సార్? అమరావతిలో పయ్యావుల కేశవ్ గారి మీద, నారాయణ గారి మీద, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద, హెరిటేజ్ మీద అనేక భూములు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కూడా మీడియా వ్యవస్థలో రిలీజ్ అయ్యాయి. వాటి మీద ఎందుకు శ్వేతపత్రాలు విడుదల చేయలేదు? చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా ఉండేటటువంటి సంస్థలు, చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉండేటటువంటి వ్యక్తులకి వేల ఎకరాల భూమిని అమరావతిలో వారు తీసుకున్నట్టుగా, కొన్నట్టుగా, గ్రీన్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి భూములు, నదీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి భూములు, చంద్రశేఖర్ గారు మరకాసపట్లో టీడీపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. ఖచ్చితంగా నేను అడుగుతాను. అయితే మీరు అసలు గతంలో ఇసుకకు సంబంధించి మేము గత ప్రభుత్వాల కంటే మెరుగైన విధానాన్ని పాటించామని మీరు చెప్తున్నారు. కానీ 9,750 కోట్లు కొట్టేశారు ఇసుక దందాలు అని నిన్న స్వయంగా ముఖ్యమంత్రి అధికారిక లెక్కలు ఇవి అంటూ ఆయన ఒక ప్రకటన చేశారు. అంటే మీరు గతంలో ఒక విధానం, బయటికి విధానం బాగానే కనిపించింది, కానీ ఆ ఇసుక పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులు కోట్లకు పడగలెత్తారు. అక్కడ మొత్తం వేరు ఆధార్ కార్డులతో ఇసుక మొత్తం కలెక్ట్ చేయటం, వాటిని మళ్ళీ వేరేగా ఇండివిజువల్ స్టాక్ పాయింట్లు పెట్టుకోవటం, దాంతో యథేచ్ఛగా
చాలా ఎక్కువ రేటుకి ఇసుక దందాకు పాల్పడ్డారు అమ్మి. ఇది గతంలో మీపైన వాళ్ళు చేసిన ఆరోపణ. అలాగే నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు 9,750 కోట్లు అఫీషియల్ గా కొట్టేశారని. సార్ సతీష్ గారు, రెండో ఎక్కం చదివేటటువంటి బిడ్డకు కూడా గత ప్రభుత్వంలో ఇసుక ద్వారా ఎంత డబ్బు వచ్చింది అనేది లెక్క వేయడానికి 5 సంవత్సరాలే కాబట్టి 4,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చినటువంటి డబ్బు చాలా క్లియర్ గా కనపడుతుంది. ప్రభుత్వానికి 750 కోట్లు ఒక్కొక్క సంవత్సరానికి డబ్బు వచ్చి ఒక సంస్థ దాన్ని ఇన్ని లక్షల టన్నులు అని వాటిని తవ్వుకోవడానికి పర్మిషన్ తీసుకొని కేంద్ర వ్యవస్థలైనటువంటి గనుల శాఖ నుంచి పర్మిషన్ తవ్వుకొని దానికి లోబడి మాత్రమే తవ్వారు కాబట్టి గ్రీన్ ట్రిబ్యునల్ లో వీళ్ళు అనేక సార్లు కంప్లైంట్లు వేసినా కూడా ఎక్కడ అక్రమంగా ఇసుక తవ్వలేదు అని నిర్ధారణ జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ 100 కోట్ల పెనాల్టీ వేసింది. ఎందుకు వేసింది? అక్రమంగా ఇసుకని తవ్వారు కాబట్టి, అక్రమంగా గ్రీన్ ట్రిబ్యునల్ భూముల్ని ఆక్రమించారు కాబట్టి, అక్రమంగా చెట్లని నరక్కి వేశారు కాబట్టి. మరి 100 కోట్ల పెనాల్టీ వేసినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం అయితే ₹1 కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి సంస్థ ఈ ఇసుక దోపిడీ మీద కానీ ఇంకొక దాని మీద కానీ ₹1 పెనాల్టీ వేయలేదంటే ఏ విధమైనటువంటి పారదర్శక విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలు పరిచిందో అర్థమవుతుంది. రెండవది, ఇవాళ ఉచిత ఇసుక ఏమైంది సార్? మేమేమంటున్నాం అంటే ఇప్పుడు 4,000 కోట్లు హుష్కాక్ అయిపోయాయి, ప్రభుత్వంకి వచ్చేటటువంటి లాభం రాదు అని తేల్చి వేశారు. మీరు ఉచితంగా ఇసుక ఇస్తున్నామని మీరు తేల్చి చెప్పేశారు. మరి ₹295 ఒక చోట రీచ్ లో ఇసుకని మీరే జీవో జారీ చేశారు. అదే కానీ మీరు స్టాక్ పాయింట్ దగ్గరకు వస్తే గతాన్ని మించి 1,400 నుంచి 1,500 రూపాయలు అక్కడ టన్ను ఇసుకను అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పేదవాడికి ఉచిత ఇసుక దొరకట్లేదు. పేదవాడు ప్రశ్నిస్తే, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే మీ ఇల్లు కూడా కట్టిస్తామని చలోక్తులు మీరు విసురుతున్నటువంటి సందర్భం అంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? రైట్ రైట్ ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. కేవలం ఇవి పక్కాగా డైవర్షన్ పాలిటిక్స్, ఇచ్చిన హామీలను నెరవేర్చలేక శ్వేతపత్రాల పేరుతో అవాస్తవాలను ప్రజెంట్ చేస్తున్నారు, అవాస్తవాలను ప్రజలకు చెప్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ప్రాంతాల్లో ఈ విధంగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు, లేదంటే ప్రభుత్వ భూములు కాజేశారని మేము ఆరోపణలు చేస్తే అవి ఒట్టే అన్నారు. ఆ ప్రస్తావనలు కనీసం ఇక్కడ లేవు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ నిన్న 4వ శ్వేతపత్రంపై. మీ సమాధానం ఏంటి సార్? విద్యాసాగర్ గారు. రైట్, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం బిగ్ బ్యాంగ్లో. బ్రేక్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న శ్వేతపత్రంపై స్పందన ఏంటో చూస్తాం. దాని అటవీ వనరులు, సహజ వనరులు, అలాగే భూములు, గనులు, వీటి దోపిడీపై గత 5 ఏళ్లలో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారంటూ ఏపీ ప్రభుత్వం 4వ శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. యాక్చువల్గా లైవ్లో రావాలి, తన సాంకేతిక సమస్య షూట్అవుట్ అవుతోంది. విద్యాసాగర్ గారు, ప్రధానంగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇచ్చిన హామీలు కొన్ని నెరవేర్చలేదు, అన్ని అవాస్తవాలు నిన్న మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు భూములు కాజేశారని మేము చాలా అంశాలు ప్రస్తావించాము. ఆ అంశాల ప్రస్తావన కనీసం ఇందులో ఒక్కటి కూడా లేదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విద్యాసాగర్ గారు. అట్లాగే మిత్రుడు కూడా నమస్కారం. నమస్తే అండి. నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ సర్వే ల్యాండ్ దాని స్టాటిస్టిక్స్ తో సహా ఇచ్చాం. అంటే నాది నేను జాయిన్ అయ్యాను, కొంత వాయిస్ డిస్టర్బెన్స్ వల్ల చంద్రశేఖర్ గారిది నేను వాయిస్ వినలేకపోయాను కానీ, బట్ నాకు అర్థమైన 2 ముక్కల్లో ఆయన భూ హక్కు చట్టం గురించి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు సమాధానం చెప్పాల్సింది ఒకటే, భారతదేశంలో ఎక్కడా ఇంప్లిమెంట్ కానిటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి మేము అది గొప్పది అని చెప్పుకునే పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు నీతి ఆయోగ్ ప్రపోజల్ పంపిస్తేనే యాక్ట్ గా తయారు చేసేసి ఇంప్లిమెంట్ చేసేటటువంటి మీరు అందులో యాక్ట్ లో ఏముంది ఏం లేదన్నది మీరు మేమిద్దరం మాట్లాడుకునేది సామాన్య ప్రజలకు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థం అవ్వచ్చు. అర్థమైనోడే మాట్లాడతాడు అందులో ఏముందో. అప్పిలేట్ అదే అథారిటీ లేకుండా చేశారు. ఇది నిజం కదా? యాక్ట్ లో ఉందా అప్పిలేట్ అథారిటీ? లేదు కదా. అప్పిలేట్ అథారిటీ లేకుండా
మీకు ఇష్టం వచ్చినట్లు యాక్ట్ పెట్టుకొని థర్డ్ పార్టీని తీసుకొచ్చి ఆఫీసర్ని పెట్టుకునే పరిస్థితుల్లో కలెక్టర్ నలన్ వేయడు, ఎంఆర్ఓ నలన్ వేయడు, సబ్ కలెక్టర్ నలన్ వేయడు, మెజిస్ట్రేట్ ఏం లేదు, సివిల్ కోర్ట్స్ లేవు, ఏం లేవు. ఇవన్నీ వాస్తవాలకు చట్టంలో మీరు పెట్టి 42 పేజీల చట్టంలో ఉన్నట్టు అంతా కూడా. అడ్వకేట్స్ తో పని లేదు ఇక్కడ. ఎవడో థర్డ్ పార్టీ వస్తాడు, కూర్చుంటాడు, ల్యాండ్ నీదానాదాన్ని డిసైడ్ చేసుకుంటాడు, ల్యాండ్ లో ఉండే మైనింగ్ నీదానాదాన్ని డిసైడ్ చేస్తాడు. అంటే ఇది అరాచకము సృష్టించడానికి చేసేటువంటి ప్రక్రియ అదంతా కూడా. సో ఆయన ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలు దాన్ని చిత్కరించారు, ఇసిరి మొహాన కొట్టారు. నా భూమి మీద నీ ఫోటో ఏంటరా, నువ్వు నా భూమి మీద నీ ఫోటో వేసుకోవడానికి, నా భూమిలో నీ ఫోటో ఏంట్రా, జగన్ అన్న ఏదో సర్వేది, నా భూమికి నీ పేరేంట్రా అని చెప్పినా కూడా, చిత్కరించినా కూడా దాన్ని మరీ సరైనది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వీళ్ళనే మాకు అర్థం కావటం లేదు. వీళ్ళు చిత్కరించారు ఆ ఒక ఇది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో. వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లాగా ఈ పొద్దున రేపు ఈ రోజు మాట్లాడితే ఇంకా దీన్ని సమర్థించుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని ఇంకా చిత్కరిస్తారు తప్ప మిమ్మల్ని స్వీకరించే పరిస్థితి ఉండదు, కనీసం మినిమం కూడా. అంటే ఇవి పక్కా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేస్తున్నారు, కొన్ని హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. ఆయన చెప్పేది కాదు, మేము చెప్పాలా? ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్న అంశం అది. నేను అంటున్నా, ఆయన చెప్పేదని కాదు, అది మేము మాట్లాడాలా, మేము హామీలు నెరవేర్చామా లేదని మాకు తెలుసు, నెరవేరుస్తున్నామా లేదా మాకు తెలుసు, నెరవేర్చబోతున్నామో లేదా మాకు తెలుసు. ఓకే, అది ప్రజలు డిసైడ్ చేస్తారు, ఈయనెవరు డిసైడ్ చేయడానికి. మేమేం చేశామో వచ్చిన ఈ 1 month లోనే ఏమి చేశామో, ఏం డెవలప్మెంట్ కనపడుతుందో రాష్ట్రంలో అనేది ప్రజలందరికీ తెలుసు. వీళ్ళొక్కడ మాట్లాడడం వల్ల, వీళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రజలు వినే పరిస్థితి ఉంది అనుకుంటే అది వాళ్ళ తప్పే. ఓకే, వేరే ఇంకోటి లేదు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి, ఏదేదో జరగకూడదు జరిగిపోతున్నాయని చెప్పేసి ఫ్లేవర్ అప్ చేస్తున్నది వీళ్ళు. అంతకుముందు 5 సంవత్సరాలు అనుభవించిన ప్రజలకు తెలుసు వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా, కరెక్ట్ అవునా కాదన్న విషయం ప్రజలకు తెలుసు. వీళ్ళు టీవీల ముందర కూర్చొని మాట్లాడితే అదే ప్రజలు కూడా చూడాల్సింది, నవ్వుకుంటారు. వీళ్ళు మాట్లాడే మాటలు చూసి నవ్వుకోబోతున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా వాళ్ళు విధానాలు తప్పు అని ఒప్పుకొని, ఇప్పుడు ప్రజలకు ఏం కావాలా, ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు ఏ రకమైనటువంటి పాలన అంగీకరిస్తారన్నది ఈ 5 సంవత్సరాలు కనీసం వాళ్ళు ఈ పాలన చూసి నేర్చుకోవాలా. ఆ జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ గారు ఈ 5 ఏళ్ల పాలన చూసి నేర్చుకోవాలి. డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడా లేవు, మా హామీలు ఏ విధంగా నెరవేరుస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించడం లేదు, చిన్న ఇష్యూని పెద్ద ఇష్యూగా క్రియేట్ చేస్తున్నారు, కొన్ని శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూస్ అని విజయసాయి గారు ఆరోపిస్తున్నారు. సరే, వారు కూడా అంతకు మించి ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. విద్యాసాగర్ గారు ఈ నెల రోజుల్లో ఏం చేశారో ప్రజలు చూస్తున్నారు అంటున్నారు. వాస్తవమే సార్, ప్రజలే చూస్తున్నారు. ఏ విధంగా స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి ఇసుక మాయమైందో ప్రజలు చూస్తున్నారు. ఏ విధంగా అమ్మక వందనం పేరుతోటి మీరు అమ్మక వెన్నుపోటు పొడిచారో ప్రజలు చూస్తున్నారు. ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి మొదట్లో ఆ డబ్బు ఏదైతే ఇవ్వాలో ఈ రోజు వరకు ఇవ్వకుండా మీరు బుకాయిస్తూ ఒక తప్పుడు జీవో వదిలి 29 జీవో నంబర్లో ఈచ్ మదర్ కి 15,000 రూపాయలు అని చెప్పేసి మీరు మాట్లాడి ప్రజలు మీడియా వ్యవస్థలు చివాట్లు పెట్టడం మొదలు పెట్టేటప్పటికి మళ్ళీ దాని మీద వివరణ ఇచ్చుకున్నటువంటి మీ ప్రభుత్వం ఇంతకంటే గొప్పగా చేస్తుందని మీరు అనుకోకపోవడమే గొప్ప. రెండవది, 15,000 మంది సర్వేర్లు ఈ రాష్ట్రం వ్యాప్తంగా సర్వే చేసి భూములు ఎక్కడ ఉన్నాయి, చుక్కల భూములు ఎక్కడ ఉన్నాయి, అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నాయి, ప్రజలకి ఏ ఇబ్బంది జరగకుండా చుక్కల భూములు అసైన్డ్ భూముల్ని ఉచితంగా వారి పేరు మీదకి బదలాయించి పేదల్ని ఆదుకునే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం కక్కుతున్నటువంటి మీరు గతంలో ఎన్ని ఫ్యాక్టరీలకి 1000 ఎకరాలు దోచిపెట్టారో దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ ను కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా. 5 సంవత్సరాల మా ప్రభుత్వంలో ఎన్ని కంపెనీలకి ఎన్ని 1000 ఎకరాలు ఇచ్చారు, మీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలకి ఎన్ని లక్షల ఎకరాలు ఇచ్చారు, భూమిని కట్టబెట్టారో ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి సార్, ప్రజలకు కూడా అర్థం అవుతుంది. ఈ నెల రోజుల్లో మీరు చేసింది ఏంటి అంటే స్టాక్ యార్డుల్లో ఉన్నటువంటి ఇసుకను దోచుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి నాయకుల మీద దాడులు చేయడం, ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద కేసులు పెట్టడం కోసం ఎవరైనా కానీ వ్యతిరేకిస్తే ఆ ఆఫీసర్లని నిలువున మీరు భయపెట్టి
వారిని ట్రాన్స్ఫర్ చేయడం. ఇది కాకుండా ఈ 1 month లో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని చెప్పండి. ఓకే చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు ఒకే ఒక్క నెలలో 7,000 కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వం మీది. 7,000 కోట్లు ఒక నెలలో అప్పు చేసేటటువంటి ప్రభుత్వం మీదైనప్పుడు 60 నెలల్లో 8,000 కోట్లు అప్పు చేయబోతున్నారో ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు సార్. గతంలో 2014 నుంచి 19 వరకు మీరు దిగిపోయే కాలంలో 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని కేంద్ర మంత్రి గారు మొన్న రిలీజ్ చేశారు. చంద్రశేఖర్ గారు వాళ్ళ హయాంలో చేసిన అప్పులు, మీ హయాంలో చేసిన అప్పుల పైన చాలా సందర్భాలు మనం మాట్లాడాం. అయితే నిన్న ముఖ్యమంత్రి ప్రస్తావించిన కొన్ని అంశాలు మిమ్మల్ని అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ప్రస్తావించిన కొన్ని అంశాలు డైరెక్ట్ టెన్స్ లోనే కొన్ని అంశాలు డైరెక్ట్ గా మాట్లాడారు. ఆయన ఏమన్నారు? విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరులలో భూదోపిడీలు ఒక ఉదాహరణ మాత్రమే. విశాఖలో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇల్లు పట్టాలు ఇవ్వడం ఏంటి? వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ చౌదరి హయగ్రీవ పేరుతో కోట్ల విలువైన భూమి కొట్టేశారు. శారదాపీఠానికి కోట్ల విలువ చేసే భూమి ఎకరా 1,00,000కి ఇచ్చారు. అలాగే ఒంగోలులో 101 కోట్ల ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేశారు. తిరుపతిలో మఠం భూములను 22A పెట్టి వైసీపీ వాళ్ళు కొట్టేశారు. విలువైన 70 ఎకరాల వరకు భూమిని 22A పెట్టి దోచేశారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైతువారి పట్టాల ద్వారా వైసీపీ నాయకులు కొట్టేశారు. పొంగనూరులో ఓ బడానేత అధీనంలో రైతువారి పట్టాల ద్వారా భూమిని కొట్టేశారు. ఇళ్ల పట్టాల ద్వారా 3,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి. ఎస్సీ ఎస్టీల నుంచి 10,000 ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి, అన్ని 1 by 1 బయటకు వస్తాయి అని అన్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? సార్ చాలా సింపుల్. గీతం యూనివర్సిటీలో వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటిది గీతం యూనివర్సిటీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 24.13 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీని మీద ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదు? ఇది ఒకసారి చెప్పాలి ఫస్ట్. రెండవది, ఎగ్జాంపుల్ గా వీరు చేస్తున్నటువంటి మాటలు తప్పు అని నిరూపించడానికి ఒంగోలునే తీసుకున్నాం. ఎందుకంటే ప్రకాశం జిల్లా వాసిగా 101 ఎకరాకి సంబంధించినటువంటి భూదోపిడీ అని వారు మాట్లాడారు. కాబట్టి ఇవాళ ప్రకాశం జిల్లాలో ఎవరి పేరు మీద అయితే భూదోపిడీ జరిగింది, ఎవరైతే భూములు కొట్టేశారని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీని వారి వల్ల రిప్రజెంట్ చేస్తున్నారు. ఎవరి పేర్ల మీద అయితే భూములు కొట్టివేశారు అని చెప్తున్నారో, ఎవరైతే ఆ యొక్క ఆరోపణలు ఎదుర్కొన్నారో వారందరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వారి పేర్లు వివరించండి, వారు ఎవరి దగ్గర ఉన్నారో బయట పెట్టండి. దీని మీద సిట్ వేయించినటువంటి ప్రభుత్వం మాది. అక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సిట్ రికమెండ్ చేశారు, సిట్ వేయించారు. సిట్ వేయించి ఎంక్వైరీ చేస్తే ఈ భాగవతం అంతా చేసినటువంటి వ్యక్తులు వాస్తవానికి కొంత జరిగింది. అది చేసినంత వ్యక్తులు ప్రైవేట్ రియల్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులని తేలిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒంగోలు మీద మాట్లాడినటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళు ఎంక్వైరీ చేస్తే జరిగేటటువంటి బయటకు వచ్చేటటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్తూ ఇప్పుడు ఆయన అడిగిన వాటికి కాకుండా అనవసరమైన వాటికి జవాబు చెప్పడం అనేది వైసీపీ వాళ్ళకి అలవాటు. అది కూడా చంద్రశేఖర్ గారికి తొందరలోనే బాగా వంట పట్టినట్టుంది. ఆయన కూడా శాసనసభ్యుడై 4 రోజులు అవుతుంది. ముందు నుంచి వంట పట్టినట్టుంది, బాగా తొందరగానే వంట పట్టినట్టుంది. అడిగిన దానికి కాకుండా అనవసరమైన వాటికి సమాధానం చెప్పటం. ఇప్పుడు ఆయనకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసింది కనపడలేదు. లేకపోతే డిఎస్సి 16,000 చిల్లర ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది కనపడలేదు. లేకపోతే బీపీఎస్సీఎల్ లాంటి కంపెనీలకు వచ్చి చర్చలు జరిపింది కనపడలేదు. లేకపోతే గుంతల రోడ్లో పూడ్చాలని చెప్పి టెండర్లు కాల్ఫర్ చేసింది కనపడలేదు. ఇలాంటివేవి కనపడలేదు ఆయనకి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు రైతులు భయప్రాంతాలకు గురవుతుంటే చట్టాలు రద్దు చేసింది కనపడలేదు. ఇవేవి ఆయన కంటే కనపడవన్నమాట. వీళ్ళు మాట్లాడే మాటలంతా కూడా ఎంతసేపు అరాచకం మీదే మాట్లాడాల. నేను చెప్తున్నాను, తిరుపతిలో నేను ఉంటాను, నా కళ్ళెదురుగా 2014 నుంచి 19 వరకు ఖాళీగా ఉన్నట్టు భూమి 2019లో ప్రభుత్వం రాగానే మఠం భూమి మా ఇంటి వెనకలే ఉంటది, 5 ఎకరాలు పెద్దిరెడ్డి కరెక్ట్ గా ఒక 2 months లో కంచె వేసేసి రోడ్ వేసుకున్నాడు. ఆ విషయం పెద్ద గోల్ అయింది. ఇప్పుడు మఠం భూమి 5 ఎకరాలు నా కళ్ళ ముందర మా ఇంటి వెనకలే, పెద్దిరెడ్డి ఇల్లు మా ఇంటి వెనకలే ఉంటది.
మా కళ్ళ ముందే జరిగింది అది. వీళ్ళు మఠం భూములు ఆక్రమించుకోవటం అన్నది, లేకపోతే భూ ఆక్రమణ జరిగింది, వీటి మీద అసలు వీళ్ళు మాట్లాడడానికి అనర్హత, వీళ్ళకి అర్హత అనేది లేదు. వీళ్ళు ఓకే అరాచకం సృష్టించినటువంటి వీళ్ళ మాట్లాడేది. ఋషికొండ మాట్లాడితే ఋషికొండ మీద ఎన్ని మడత తిప్పిన మాటలు మాట్లాడారో మనకు తెలుసు. ఏదో దాంట్లో ఏ పద్ధతిలో మీరు డబ్బులు కట్టారయ్యా, ఏ పద్ధతిలో మీరు దాని మీద చేశారు, ఆ పని చేశారంటే దానికి జవాబు చెప్పే దిక్కు లేదు. మీరు వైసీపీ కార్యాలయం 26 కడితే 25కి పర్మిషన్లే పెట్టలేదు. వివిధ శాఖల నుంచి భూములు కొట్టేసి మీ ప్రభుత్వ కార్యాలయం పార్టీ కార్యాలయం పెట్టుకుంటున్నారని చెప్పేసి అదైతే దిక్కు మొక్కు లేదు. ఏమంటే మా మీద మీరు ఒత్తిడి చేస్తున్నారు, మమ్మల్ని వెండటా పాలిటిక్స్ చేస్తారు. అంటే గీతం భూముల వ్యవహారాన్ని అమరావతిలోని గతంలో గంటా శ్రీనివాసరావు, ప్రతిపాటి పుల్లారావు అలాగే మరికొంత మీద ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తోంది. అలాగే విశాఖలోనే అప్పటి మంత్రి అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావుపై అప్పటి ఇంకో మంత్రి పైన ఆరోపణలు చేశారు. అవన్నీ అవాస్తవాలని టీడీపీ చెప్పదలుచుకుందా అని చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. ఇప్పుడు అవాస్తవం అని గట్టిగా చెప్పగలం. 2019 నుంచి 2024 గాడిదలు కాశారా? దాని మీద ఏమి చూడకుండా ఓకే ఎవరు గాడిదలు కాశారు చెప్పండి. అది నిజమైతే 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనే కదా జరిగింది. అవును, అప్పుడు ఎవరు గాడిదలు కాశారు? వీళ్ళంతా కూడా. అది నిజమైతే తేల్చాల్సింది ఒకటి. రెండవది, ఎన్నో కొన్ని వేల మందిని ఏదో సర్వేర్లు పెట్టారట, ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ గురించి చూస్తున్నారట. నేనేమంటా అంటే ఇప్పుడు అంతా భూ రికార్డ్ లో ఉన్నటువంటి, కలెక్టరేట్ లో ఉన్నటువంటి, ఎంఆర్ ఆఫీస్ లో ఉన్నటువంటి, సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి, ట్రెజరీలో డాక్యుమెంట్లు ఏంటి అవి? అంటే మీరు కొత్తగా వచ్చి క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఇప్పుడు మీరు చేస్తున్నారా? ఓకే, ఎప్పుడో 100 సంవత్సరాల ముందే క్లాసిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ఉన్నాయి. 100 సంవత్సరాల ముందే వాటి గురించి వాటికి బుక్కులు ఉన్నాయి, భూ హక్కు ఉండాలి. కొత్తగా మీరు వచ్చి ఇచ్చేది ఏంటి కొత్తగా? ఓకే రైట్ రైట్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సింపుల్ గా ఇంతసేపు మాట్లాడినా కూడా విద్యాసాగర్ రావు గారు వారు ఏదైతే గీతం భూములు కొట్టేశారో దానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం ఏమీ చెప్పలేదు. అంటే దాని అర్థం ఏంటంటే 24 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొట్టేసింది వారు ఒప్పుకున్నట్టుగా లెక్క. రెండవది ఏంటంటే వారు మాట్లాడినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా ఈ రోజు డిబేట్ కి సంబంధించిన అంశాలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఒంగోలుకు సంబంధించి మాట్లాడితే తీసుకెళ్లి చిత్తూరు గురించి చెప్తున్నారు తప్ప నేను ఒంగోలు గురించి మాట్లాడితే ఒంగోలు గురించి చెప్పలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందలు వేయడము, శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం తప్ప ఏ వ్యవస్థ గురించి విద్యాసాగర్ గారు, మనం చూస్తున్నాం 4వ శ్వేతపత్రంపై వైసీపీ టీడీపీ మధ్య మాట్లాడడం ఏ స్థాయిలో ఉందో. ప్రధానంగా వైసీపీ పాలనలో అటు వైసీపీ నేతలు ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి కొన్ని వివరాలు కూడా చదివారు. ఆ వివరాలు అవాస్తవం. మా హయాంలో కూడా కొన్ని విచారణలు జరిగాయి. కొన్ని ఇష్యూస్ మీద మేము అటు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తే అది వెండైట పాలిటిక్స్ అని ఇదే తెలుగుదేశం పార్టీ ఆరోపించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది. అయితే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ భూముల వివరాలకు సంబంధించి, భూదందాలు, సహజ వనరుల దోపిడీకి సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి శ్వేతపత్రంలో చెప్పారు కాబట్టి వీటిపైన యాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలామంది నేతలకు ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఈ యాక్షన్ ఎలా ఉండబోతుంది, రానున్న రోజులు ఇష్యూ అనేది స్టేట్ పాలిటిక్స్లో ఒక కీలకమైన ఇష్యూగా మారబోతుంది అన్నది కొందరు విశ్లేషకులు అంటున్నమాట. చూద్దాం ఈ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడి వరకు వెళ్ళబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.